అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పులిహార గోంగూర ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది గోంగూర శుభ్రంగా కడిగి గోంగూర పీసులన్నీ కట్ చేసి ఇట్లా తరిగి పెట్టుకున్నాం. ఆరిపోయిన గోంగూర అనమాట. ఇది 2 కిలోల గోంగూర. ఇది దీంట్లోకి చింతపండు 400 గ్రాముల చింతపండు, ఇది 1/2 కిలో ఉప్పు, ఇది తూకం ప్రకారం అయితే 1/2 కిలో, లేకపోతే ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు ఎట్లయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇది మెంతిపిండి 100 గ్రాముల మెంతిపిండి. ఈ దీంట్లోకి ఆవు పిండి తక్కువ వేసుకోవాలి. మెంతిపిండి 100 గ్రాములు వేస్తే 50 గ్రాములు ఆవు పిండి. ఈ చిన్నుల్లిపాయలు మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. దీంట్లోకి కారం ఎండుమిరపకాయలు వేపి నూనెలో మనం పౌడర్ చేసి వేయాలి దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేపుదాం. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను నువ్వుల నూనె వాడుతున్నాను. నా నూనె వేసుకొని మిరపకాయలు 2 కిలోలకు 1/2 కిలో మిరపకాయలు పడతాయి. నేను కొద్దిగా వేపుతున్నాను. ఇట్లా బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేపుకొని అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. మిరపకాయలు వేగిపోయినాయి. ఇట్లా వేపుకుంటే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి తీసి మనకి ఆరిపోతాయి. మిక్సీ వేసుకోవాలి. ఇవి మనం గోంగూర వేపుకుందాం. గోంగూర వేపుకునేదాకా ఇవి ఆరిపోతాయి అన్నమాట. మళ్ళీ కొద్దిగా నూనె వేద్దాం. నూనెలో గోంగూర మొత్తం వేపుదాం. స్టవ్ వెలిగించుకొని ఇది 2 సార్లు వేపుకోవచ్చు. చూసారు ఎంత పొడి ఆడుతుందో. ఆరిపోయి గోంగూర ఇట్లా ఉండాలి, లేకపోతే పాడైపోద్ది. ఇది వేగినాక రెండోసారి ఇంకో కొద్దిగా దీంట్లోకి వేగేటప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. ఆకులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఇప్పుడు దీంతో వేపుదాం. ఇప్పుడు ఆ నూనెలో ఇట్లా వేపుకుంటే బాగుంటుంది గోంగూర. ఇది అయిపోయిందండి. ఇది వేగింది. స్టవ్ కట్టేసి తీసుకుందాం. ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్ది నూనె వేసి ఆ ఉన్నాకు కూడా వేపేద్దాం. స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఉన్నాకంతా వేసేద్దాం. ఈ ఆకు వేగిన తర్వాత ఆరనిచ్చి కొద్దిగా ఒక్క రౌండ్ అలా మిక్సీ చేసి వేద్దాం. అక్కడక్కడ ఆకులు తగులుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఆకులు తగులుతుంటేనే పులిహార గోంగూర బాగా టేస్ట్ ఉంటుంది. వేసి దీంట్లో మళ్ళీ కొద్దిగా పసుపు వేద్దాం. వేపేటప్పుడల్లా వాయికి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేయండి. గోంగూర బాగుంటుంది టేస్ట్. అది ఉప్పు వేసి మళ్ళీ ఇది కూడా ఇట్లానే వేగనిద్దాం. ఇట్లానే వేపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి వేగింది. ఇది కూడా ఆపేద్దాం. ఆపేసి స్టవ్ దీన్ని కూడా వేరుగా తీసేద్దాం ప్లేట్లోకి. ఇప్పుడు ఇంకా దీంతో సంబంధం లేదు. కొద్దిగా తాలింపు పెడదాం. నువ్వుల నూనె వేసి పోపు పెట్టుకుందాం ముందు. ఫస్ట్ ఆల్రెడీ మనకి ఆకులో నూనె వేసాం కదా, అంత నూనె పట్టదు పోపుకి.
ఇదిగోండి, మనము ముందు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకుంటే ఆరిద్ది కదా, మనం ఒక్క పచ్చడి కలుపుకునేటప్పటికి పోపు ఆరిద్ది. అప్పుడు పోపు కూడా మనం దాంట్లో కలిపేసుకోవచ్చు. దీంట్లో పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగవ. ఇది చిన్నుల్లిపాయలని కొంచెం కచ్చాగా చేసుకుందాం తాలింపులు వేసేస్తానికి. అంతలోకి స్టవ్ వెలిగిస్తే మనకి పోపు దినుసులు ఎగుతూ ఉంటాయి. ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు టేస్ట్కి. మనం మెంతి పొడి వేస్తున్నాం అయినా కానీ కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, అన్నీ 2 స్పూన్లు. ఇప్పుడు అవి వేగేటప్పటికి మనం చిన్నుల్లిపాయలు ఇట్లా కచ్చాగా చేసుకుందాం. పాయలుగా వేసేదానికంటే ఇట్లా కచ్చాగా చేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయల స్మెల్ అంతా పచ్చట్లోకి వచ్చేసి స్మెల్ బాగుంటుంది. పప్పులు వేగిని. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్లో వేగినాక మళ్ళీ మాడనివ్వకూడదండి, మాడితే బాగోదు. ఇట్లా కచ్చాగా అట్లా దంపితే చాలు ఉల్లిపాయ. మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు, ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. ముక్కలు తగులుతా. వేగిన ఇవన్నీ దీంట్లో ఇప్పుడు ఇవి వేసేద్దాం. మిక్సీలో వేసామనుకోండి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. అట్లా కాకుండా ఈ రోట్లో కొద్దిగా దంపుకుంటే బాగుంటాయి. దీంట్లో కొద్దిగా ఇంగవ వేసేద్దాం. వేసి దీంట్లో మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, పులుసు నానబెట్టి చింతపండు నానబెట్టి వేడి నీళ్ళల్లో బాగా పులుసు తీసి ఉడకబెట్టిన పులుసు. మన పులిహోరకి ఎలా చేసుకుంటాం అలా చేసుకున్న పులుసు అన్నమాట. ఇది కిలోకి 200 గ్రాముల చొప్పున 400 గ్రాములు తీసుకున్నాను నేను ఈ పులుసు. ఈ పులుసు కూడా దీంట్లో వేసేద్దాం. అప్పుడు మనకి పులిహోర గోంగూరలా టేస్ట్, పులిహోర గోంగూర అని అనుకునేది ఇదే మనకి. ఆ టేస్ట్ అట్లా వస్తుంది. ఇది బాగా ఇట్లా తిప్పుకుంటే చాలు, ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిన పులుసే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఆరిద్ది. మనం పచ్చడికి చూసుకుందాం రండి. ఫస్ట్ మనం మిరపకాయలు ఆరిపోయినాయి, ఇవి మనం మిక్సీ చేసుకుందాం పౌడరు. ఇదిగోండి పౌడరు మిక్సీలో వేసాను. ఈ పౌడరు ఇట్లా వచ్చింది. ఏపిన మిరపకాయల పౌడర్ అనమాట. ఇది పచ్చికారం వేయకూడదు, ఏపిన కారం అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏపిన గోంగూరని ఒక్క రౌండ్ అట్లా తీద్దాం. ఎక్కువ తిప్పకూడదు, ఆకులు తగలాలి మనకి. అట్లా చాలు. ఇది ఇప్పుడు ఒక బేషన్లో వేసేసుకుందాం.
ఎక్కువ గుజ్జులా చేస్తే కనుక పచ్చడి బాగోదండి. పచ్చడి పులిహార గోంగూర ఒక్క రౌండ్ తిప్పితే సరిపోద్ది. ఆకులుగా గోంగూర టేస్ట్ ఉంటుంది. చింతపండు అది పట్టిద్ది కదా, బాగా రుచిగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఒక్క రౌండ్ మిక్సీ చేశాను. ఇట్లా ఉంది, ఆకులుగా మెత్తగా ఇట్లా ఉంది. దీంట్లోకి ఉప్పు వేద్దాం. ఉప్పు తూకంగా అయితే 1/2 కిలో, ఇట్లయితే కనుక 2 గ్లాసులు. మళ్ళీ మూడో రోజు మనం తిప్పినాక చాలపోతే కలుపుకోవచ్చు. ఆల్రెడీ మనం వేపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, సరిపోద్ది. ఇది టీ గ్లాసు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఉప్పు. కారం ఎక్కువ పట్టిద్ది, 3 గ్లాసులు వేసుకుందాం కారం. ఇది మిరపకాయలు వేపి మిక్సీ చేసిన కారం, పచ్చికారం కాదు. 2 3 కరెక్ట్ 3 ఉంది. ఇది మెంతిపిండి కూడా తూకంగా అయితే 100 గ్రాములు. ఇదైతే కనుక 1/2 గ్లాసు. 1/2 గ్లాసులో సగం ఆవాల పిండి. ఎందుకంటే దీంట్లో ఆవాలు ఎక్కువ పిండి వేయక్కర్లేదు, సరిపోద్ది. వేసుకొని దీంట్లో బాగా కలిపి పెట్టాలి. దీంట్లో చేయి పెట్టండి అవ్వదండి పని, గంటతో తిప్పుతుంటే అవ్వదు. మొత్తం బాగా గోంగూర అంతా మనం వేసిన మసాలా అంతా పట్టేటట్టు బాగా ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసి కలుపుదాం. పులిహార గోంగూర అని ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు చూసారా. తాలింపులో మనం పులిహార పులుసు ఎలా చేసుకుంటామో అలా చేసి పులుసు చింతపండుని దీంట్లోకి తాలింపులో వేసాం, అందుకని పులిహార గోంగూర. దానితో ఆకులు కూడా ఆకులుగా ఉంటుంది గోంగూర. ఎప్పుడు గోంగూర మెత్తగా చేసుకోకూడదు, చేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు. నిలవ ఉండే పచ్చడి కదా, పులిహార గోంగూరకి ఎప్పుడు ఆకులుగా కొద్దిగా నోటి కింద తగులుతుండాలి, చిన్నెల్లిపాయలు తగులుతుండాలి. బాగా ఉప్పు కలిసిన దాకా కలుపుకుందాం దీంట్లో, అప్పుడు పోపు వేద్దాం. ఇదిగోండి బాగా కలిసిపోయింది ఉప్పు కారం అన్నీ. దీంట్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, చింతపండు అన్నీ వేసి అది దీంట్లో వేసేద్దాం. ఆరిపోయింది శుభ్రంగా. ఎప్పుడు పచ్చడిలో వేడి పోపు వేసే కంటే ఆరనిచ్చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ చింతపండుది పోపు అన్నీ ఇట్లా కలిపేయాలి దీంట్లో. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో పచ్చడి. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికి ఇష్టమే. ఎందుకంటే మన ఆంధ్ర అంటేనే గోంగూర, దాంతో ఇలాంటి ఊరగాయలు అంటే ఇంకా బాగుంటాయి. మన కారం గుంటూరు కారం, గుంటూరు గోంగూర పేరు బాగా, గుంటూరు గోంగూర అన్నీ కారం అన్నీ. చూసారా అంతా కలిసిపోయింది బాగా. చిన్నెల్లిపాయలు కూడా కొద్దిగా పోపులో కొద్దిగా వేగినాయి కదా,
దీంట్లో అంతా పాయలు పాయలుగా కొంచెం నలగొట్టేసాం కాబట్టి రోట్లో టేస్ట్ బాగుంటాయి. అన్నంలో కలుపుకున్న ఆయిల్ కూడా సరిపోయిందండి, ఇంకా వెయ్యక్కర్ల మనం. రేపొద్దునకి ఆయిల్ కొద్దిగా బయటకు వస్తుంది. ఇదిగోండి పులిహోర గోంగూర రెడీ. మొత్తం అయిపోయింది, పోపు అన్నీ కలిపేసాం. చింతపండు అది చాలా బాగా కుదిరింది. నేను వేసినవి దగ్గర దగ్గర 2 కిలోలు ఆకుంది. దానికి 2 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు కారపొడి వేసాను. కరెక్ట్ సరిపోయింది. వేసుకో 400 గ్రాములు చింతపండు గుజ్జు. ఇంకా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకేం వేసి అక్కర్లా. లెక్క బాగా ఇదిగో చూడండి, చాలా బాగా వచ్చింది పచ్చడి. ఇట్లా ఆకులు ఆకులుగా బాగుంది. రేపొద్దునకి ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వస్తుంది, బాగుంటుంది. అందరు షేర్ చేసుకొని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ట్రై చేయండి, అందరూ ట్రై చేసి టేస్ట్ చేయండి ఆంధ్రా గోంగూర.